తడయం. యాక్చువల్గా ఈ సిరీస్ ఈ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. మా ఫ్రెండ్ రికమెండ్ చేస్తే ఇప్పుడు చూసా. సిరీస్ వచ్చేసి G5 వల్ల తమిళ్ ఒరిజినల్ ప్రోడక్ట్. సో ఇంకా సిరీస్ మీద షార్ట్ రివ్యూ ఇచ్చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ఇలాంటి రివ్యూస్ అండ్ మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా స్టోరీ వచ్చేసి 1995లో స్టార్ట్ అవుతుంది. తమిళనాడు ఆంధ్ర బార్డర్లో ఒక ఫ్యామిలీకి చెందిన ఇద్దరిని అన్యాయంగా పోలీస్ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ చాలా ఫేస్ చేస్తుంది. తర్వాత ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి స్టోరీ 1999లో ఓపెన్ చేస్తారు. తమిళనాడులోని పొద్దుటూర్పేట్ అనే పోలీస్ స్టేషన్లో అతియమ్మన్ వర్క్ చేస్తూ ఉంటారు. VRS కి కూడా అప్లై చేస్తారు. అదే స్టేషన్కి కొత్తగా పోస్టింగ్ అవుతుంది SI లక్ష్మి. అతియమ్మన్ క్యాపబిలిటీ ఏంటి, అతనికి జరిగిన అన్యాయం ఏంటి, VRS కి ఎందుకు అప్లై చేశారు అని తెలుసుకొని ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ చేస్తుంది. ఈ మర్డర్స్ ఎలా జరుగుతుంటాయంటే తమిళనాడు ఆంధ్ర బార్డర్లో నైట్ టైమ్స్ ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ మాత్రమే ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి చంపుతూ ఉంటారు. చంపడంలో ఒక ప్యాటర్న్ కూడా ఫిక్స్ చేసుకుంటారు. సో ఇలా చాలా మర్డర్స్ చేశాక ఫైనల్గా పోలీస్ వీళ్ళని ఎలా ట్రేస్ చేశారు, ఇది మూవీ ప్లాట్. బట్ నాకైతే అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా చాలా నార్మల్గా ఉంటుంది. మర్డర్స్ చేస్తున్న వాళ్ళని, మర్డర్స్ వెనుక రీజన్ని కూడా త్వరగా రివీల్ చేసేస్తారు. సో ఇంకా ఇంట్రెస్టింగ్గా చూడడానికి పెద్దగా ఏం ఉండదు, బికాజ్ మొత్తం ముందే అర్థమైపోతుంది. అండ్ అతియమన్ క్యారెక్టర్ని స్పెషల్గా చూపించాలి అని ట్రై చేస్తారు, బట్ అది కూడా వర్క్ అవ్వలేదు. అండ్ ఎండింగ్ అంతా కన్విన్సింగ్గా కూడా ఏం లేదు. మళ్ళీ దీనికి పార్ట్ 2 అనౌన్స్ చేశారు. మర్డర్ చేసే వాళ్ళ మోటివ్ క్లియర్గా ఉంది. ఎవరైతే వాళ్ళకి అన్యాయం చేశారో వాళ్ళని చంపాలి, అసలైన వాళ్ళని వదిలేసి మిగతా అందరినీ చంపుతూ ఉంటారు. సో ఇది కన్విన్సింగ్గా అనిపించలేదు. ఇంకా కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, అవి సిరీస్ చూస్తే అర్థమవుతుంది. సముద్రకని గారు లీడ్ రోల్ ప్లే చేశారు ఈ సిరీస్లో. అండ్ పుష్ప మూవీలో సునీల్ బామ్మర్ది రోల్ ప్లే చేసిన రాజ్ కూడా ఒక రోల్ ప్లే చేస్తారు. సిరీస్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. తక్కువ రన్ టైమే ఉంటుంది. సో ఈ సిరీస్ చూడాలి అనుకుంటే G5లో స్ట్రీమ్ అవుతుంది. నాకు నచ్చిందా లేదా అంటే జస్ట్ ఓకే, అంతే, బిలో యావరేజ్ ఉంది. మీరు చూస్తే మాత్రం మీకు ఎలా అనిపించిందని మీ ఒపీనియన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్, ఫుల్ వీడియో రివ్యూస్తో పాటు మూవీ రిలేటెడ్ కంటెంట్ అప్లోడ్ చేస్తాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.